అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. క్రమశిక్ష కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా కార్యకర్తలను ఎక్కడా విస్మరించకూడదని ఇలా మహానాడు ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఒక క్రమశిక్షణకి, ఒక కట్టుబాటుకి, ఒక సాంప్రదాయానికి చిహ్నం మన మహానాడు కార్యక్రమం. ఈరోజు పార్టీ అధికారంలోకి రావడానికి కార్యకర్తల పాత్ర చాలా గణనీయంగా ఉంది. ఒక పార్టీ ఉంది, ఆ పార్టీ పేరు కూడా చెప్పుకోవాలని ఇంట్రెస్ట్ లేదు నాకు. అలాంటి ఒక నీచమైన పార్టీ మనలోనే ప్రాబ్లమ్స్ పెట్టి, కలహాలు పెట్టి మనని ఇబ్బంది పెట్టాలి, మనని వెనకకు తోయాలని చూస్తా ఉంది. ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ 5 ఏళ్ళు. వాళ్ళు చేసిన అరాచకాలు కానీ, వాళ్ళు చేసిన దాన్ని ధైర్యంగా పోరాడిన వాళ్ళు మీరు. చాలా ధైర్యంగా ప్రతి ఒక్క దగ్గర ఎన్ని కోర్టు స్టేలు చేసినా, ఎన్ని భూ కబ్జాలు జరిగినా, ఎన్ని పోలీస్ స్టేషన్లు చుట్టూ తిప్పినా ఎక్కడ కూడా మీరు తలగకుండా మన తెలుగుదేశం పార్టీని అడ్డాలు గడ్డాలు అన్న అడ్రస్ లేకుండా చేశారు. ఈరోజు మాకెక్కడ ఏం లేదు, మాకేమన్నా రాసిస్తాం, మీరు కబ్జాలు చేస్తే అది ఇది అంటున్నారు. మీరు ఇక్కడ కాదు, తెలంగాణ అమీన్పూర్లోనే ఎకరాలు కబ్జాలు చేసి మీ మీద హైడ్రా కేసులు ఉన్నాయి. అంత చిల్లర రాజకీయాలు చేసిన వాళ్ళు మీరు. అందుకే మీలాంటి వాళ్ళని ఎక్కడ ప్రజలు అనే వాళ్ళు ఇంకెక్కడ భయభ్రాంతులకు గురిగారు. మా కార్యకర్తలు గట్టి వాళ్ళు, మా కార్యకర్తలకు మేము తోడుగా ఉంటాము. మా దృష్టి అంతా డెవలప్మెంట్ పైన ఉంది. యువతకు ఉద్యోగాలు ఎట్లా తీసుకురావాలా, ఓరకల్లో ఇండస్ట్రియల్ హబ్ వచ్చింది, 2500 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ దానికి రిలీజ్ చేసింది. చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీరందరూ ముఖ్యంగా అన్న క్యాడర్ కోఆర్డినేషన్. నేను కూడా చెప్తున్నా, నేను గౌరవ జనార్దన్ రెడ్డిని ఒక యూనిట్ ఇన్ఛార్జ్ గా ఈ రోజు మీ అందరి దగ్గర ప్రకటిస్తున్నా. నేనే యూనిట్ లెవెల్లో పనిచేస్తా. నేనేదో గౌరవ రెడ్డి గారికి, చరితమ్మ గారి కుమారుడు అనే కాదు, నన్ను కూడా మీలో స్వాగతించండి. మీతో పాటు పనిచేసి యూనిట్ లెవెల్లో, బూత్ లెవెల్లో పనిచేసి మీ మెప్పు పొందితేనే నేను ముందుకు వస్తా తప్ప నాకు కూడా ఎటువంటి పక్కన ఎవరినో చరితమ్మ గారి నాయకత్వాన్ని, వెంకటరెడ్డి గారి నాయకత్వాన్ని పక్కన పెట్టి ముందుకు రావాలనే ఉద్దేశం అసలు లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.